ఇది నిజంగా రోడ్డా ఐసా ఎక్కడెక్కడ స్కిడ్ అయిద్దని చెప్పి భయం వేస్తుంది. సెకండ్ డే సైట్ విజిట్. ఈరోజు 3 ప్లాన్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకోవాలని. స్నో అయితే అస్సలు తగ్గట్లేదు. బ్యాగ్ అన్ని పడేసాను లోపలైతే. లోపలికి వెళ్ళి కూర్చొని ఒకటే రియాక్షన్, ఇంకా చలి తట్టుకోలేకపోయాను. చూడు ఫ్రీజ్ అయిపోయింది ఆ బ్యాటరీ, -16°C. అట్లా రోడ్డు మీద వెళ్తుంది, దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాయి కార్లు అయితే. ఇదైతే నా ఫస్ట్ సైట్ విజిట్ అది యూఎస్లో. ఇంకా అట్లా అక్కడ వెళ్ళంగానే ఛార్జింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మళ్ళీ ఛార్జ్ పెట్టేసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ రోడ్డు చూడ అట్లా కూర్చున్నాడు. బాబులే లే బాబు, ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కొని చిల్ అవుతాం. మళ్ళీ సైట్ విజిట్ చేసేసుకుని లంచ్ టైంకి పిజ్జా ఒకటి ఇవ్వాలా. సో ఆన్ ద వే టు నెక్స్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు నాకు ఇదే అనిపించింది, ఎక్కడెక్కడ కారు జారిపోయిద్దని. సో అట్లా ఒక విలేజ్కి వెళ్ళిపోయాను. ఆ గ్యాప్లో కూడా నేను గమనించాను, ఇక్కడ లిటరల్లీ చాలా స్కిడ్ అయిపోయింది ఆ కార్ అయితే. నేను చూపించలేకపోతున్నాను నా యొక్క వీడియోస్లో నా క్లయింట్ లొకేషన్ని. బట్ నేను ట్రై చేస్తాను పర్మిషన్ కోసం, అడగాల వద్దా అని. మా మేనేజర్కి తెలుసు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానని. బట్ క్లయింట్ లొకేషన్ ఎప్పుడు నేను మెన్షన్ చేయలేదు, ఎప్పుడు నేను చూపించలేదు. బట్ ఐ విల్ ట్రై. ఫ్యూచర్లో అయితే మాత్రం చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఈ క్లయింట్ లొకేషన్ బేస్. హాస్పిటాలిటీ లోపల చాలా బాగుంటాయి. అందులో ఈ హాస్పిటాలిటీ మీద అంటే చాలా ఫుల్లీ సెక్యూర్గా అండ్ మోర్ ఓవర్ అందరికి నచ్చేస్తాయి ఆ వీడియోస్. అది నేను ట్రై చేస్తాను అప్కమింగ్ ఫ్యూచర్లో నా వీడియోస్లో క్లయింట్ లొకేషన్ ఖచ్చితంగా నేను చూపిస్తాను. రిటర్న్ వస్తుంటే హైవేలో పైన కింద 2 సేమ్ ప్రైసెస్ ఉన్నాయి, నాకు అర్థం కాల.